ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 23వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది ఈ యొక్క వ్యక్తి ఎలా ఉండబోతోంది, అలాగే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం చూపబడను. గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9000556240. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందినవారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే, కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు కూడా, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక, మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా నింద్ర మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని వెతుక్కుంటూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే వారిని చూసి ఓర్వజాలని తత్వాన్ని, తట్టుకోలేని తత్వాన్ని కలిగి ఈర్ష్య మీ పైన పగను, ద్వేషాన్ని వారు పెంచుకుంటారు. అసూయతో, కుళ్ళుతో మీ పైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, నింద మీ పైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో, చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు, మన చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుకోబోతున్నారు అర్థం చేసుకుని వారిని దూరం పెట్టండి. ఇది చాలా బెటర్. ఒకవేళ వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి గల కారణం ఏదైనా ఉంటే, అది మరీ ముఖ్యంగా మీ ప్రవర్తనే అయి ఉంటే గనక, మీరు దానిని చాలా వరకు సర్దు చేసుకోవడానికి, అంటే సర్దుబాటు లేదా సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ప్రయత్నం చేయండి. బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి.
అంతేకాని కేవలం కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని మాత్రం అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్య రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించవలసిందే. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువులైనా మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వారి వల్ల లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్య రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కన్య రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని మీరు వెతకబోతున్నారు. మరి ముఖ్యంగా ఆ మార్గం అనేది భగవంతుడు మీ ముందుకి తీసుకురాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కన్య రాశి వారి వ్యక్తిత్వం గురించి అలాగే వారి యొక్క బిహేవియర్ గురించి మనం తెలుసుకున్నాం కదా. కన్య రాశి వారి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే గనక కన్య రాశి గురించి చూసుకుంటే కన్య రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అంతేకాకుండా అందంపై మక్కువ అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా తమను తాము అందంగా చూసుకోవాలని ఎప్పుడూ అద్దం ముందే ఎక్కువ టైంని స్పెండ్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం కన్య రాశి వారిలో. మరీ ముఖ్యంగా వారి యొక్క ఆకర్షణ విధానం అనేది ఎలా ఉంటుంది అంటే వారిని చూడగానే ఇట్టే మనసును దోచేస్తారు. వారిని చూస్తూ అలాగే వారితో మాట్లాడుతూనే ఉండాలి, వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అనే ఒక భావన కలుగుతుంది వారిని చూస్తే. అంతలా ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వారు మాత్రమే కాకుండా వారి యొక్క మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకునే కెపాసిటీ కన్య రాశి వారికి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో మాదే కరెక్ట్ అనే ధోరణి కూడా వీరిలో కనిపిస్తుంది. అంతేకాకుండా వీరికి కాస్తంత కోపం కూడా ముక్కుపైనే ఉంటుంది అంటారు కదా, అలా కోపాన్ని చూపిస్తారు. వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. చాలా త్వరగా వీరు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారి గురించి చూసుకుంటే కన్య రాశి వారు అన్నిట్లో ముందుండాలి అనే తపనని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో మాదే నెగ్గాలి అనే ఒక ధోరణిని కూడా చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా కన్య రాశి వారు ఆర్థిక విషయంలో మరీ ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందుకెళ్ళాలి, అలాగే ప్రతికూలతలని అనుకూలతంగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేది చూసుకుంటే వీరు ఒక పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ పని విషయంలో చాలా రకాలుగా సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కన్య రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే కనుక మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారాలు అన్వేషించబోతున్నారు. ఇక మరీ ముఖ్యంగా తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేది అందిపుచ్చుకోగలుగుతున్నారు. అయితే వీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన వీరికి మేలు చేస్తుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు ఎంతో పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో చూసినప్పుడు మీకు కన్య రాశి వారు ఎవరైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వారికి జూలై 23వ తేదీన ఏం జరగబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కన్య రాశి వారి గురించి వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.